మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును 24 గంటల్లో ఛేదించి నిందితుని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం మావల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న రాత్రి సుమారుగా 10 గంటల 30 నిమిషాల సమయంలో బుర్కంటి శివన్న పద్మనాయక్ గార్డెన్ రోడ్ సమీపంలో తలకు ముక్కుకు తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడితో చివరిసారిగా కలిసి కనిపించిన శాంతినగర్కు చెందిన నల్లావార్ పోసెట్టిని అనుమతిగా గుర్తించారు. మావల సిఐ కర్రస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు స్థానిక సమాచారంతో విచారణ చేపట్టినట్లుగా తెలిపారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా రాత్రి 8:57 మృతుడు నిందితుడు కలిసి వెళ్తున్న దృశ్యాలు, అనంతరం 9:02 నిందితుడు ఒకడే తిరిగి వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనా స్థలం నుండి హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలతో ఉన్న రాయి, కొడవలి, రక్తపు ఆనవాళ్లు ఉన్న మట్టిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మే 12న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిపారు. అతని వద్ద నుండి రక్తపు మరకలతో ఉన్న చొక్కా, తువ్వాలు స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షల నిమిత్తం పంపించినట్లుగా వివరించారు. వీరి విచారణలో మృతుడు, నిందితుడు ఇద్దరు స్క్రాప్ సేకరణ పనులు చేస్తూ తరచూ డబ్బుల పంపకం, బీడీల దొంగతనం విషయాల్లో గొడవ పడేవారని తెలిసిందన్నారు. స్క్రాప్ వ్యాపారాన్ని ఒంటరిగా నిర్వహించాలనే ఉద్దేశంతో పాత కక్ష పెంచుకున్న నిందితుడు మద్యం మత్తులో ఉన్న శివన్నపై రాయితో దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్టుగా తెలిపారు. ఈ నెల 11వ తారీఖున 11:30 PM బర్కుంటి సంజీవ్ మావల అనే అతను మావల పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఫాదర్ అయిన బర్కుంటి శివన్న, ఏజ్ 52 years, అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ మావల చిలుకూరు లక్ష్మి గార్డెన్కు ఆపోజిట్లో రోడ్డు పక్కన బండలతో కొట్టి చంపిపడేసిందని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము క్రైమ్ నెంబర్ 310/26 అండర్ సెక్షన్ 103 Clause 1 BNS కింద కేసు నమోదు చేసి మావల ఇన్స్పెక్టర్ స్వామి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీనిలో ఎలాంటి ఐ విట్నెస్ లేనందువల్ల ఎట్టి బస్సులో ఈ కేసును డిటెక్ట్ చేయాలి అని చెప్పి గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ IPS గారు ఇచ్చిన ఆదేశం మేరకు ట్రైనీ IPS రాహుల్ కాంత్ గారు, స్వామి ఇన్స్పెక్టర్ మరియు మావల SIలు సిబ్బంది దీనిలో చాలా కష్టపడి అక్కడ ఉన్న CC కెమెరాలు అవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సేకరించి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ రోజు 9 PM ప్రాంతంలో ఈ మృతుడు శివన్న నేచర్ కాల్స్ గురించి ఒక వాటర్ బాటిల్ పట్టుకొని అక్కడ రోడ్డు పక్కన పోయినప్పుడు ఇతనికి పరిచయం ఉన్న వ్యక్తి నల్లవారి పోచెట్టి, ఇతను కూడా ఏజ్ అబౌట్ 55 years ఉంటుంది. ఇతడు అతని వద్దకు వెళ్ళి బండతో తల మీద 2-3 సార్లు కొట్టి కింద పడ్డ తర్వాత మళ్ళీ ఆ బండ చెస్ట్ మీద కూడా ఎత్తేసి పారిపోవడం జరిగింది. అయితే దీనిలో మా టీంలు చాలా కష్టపడి నల్లవారి పూచెట్ని నిన్న అతన్ని అరెస్ట్ చేసి చంపడానికి ఉపయోగించిన ఒక చిన్న బండను కూడా అతని బ్యాగ్లో సీజ్ చేయడం జరిగింది. తర్వాత అతని బట్టలపై కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, ఆ బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని కక్ష ఏంటంటే వీరిద్దరూ కొంచెం కూలి పని చేయడంతో పాటు కొంచెం ఎక్కడి నుండి ఎవరైనా ఇస్తే డబ్బులు కూడా అడుక్కొని మన సామాన్లు, ఐరన్ సామాన్లు ఇవి ఏరుకొని కూడా అవి అమ్మి జీవిస్తారు. అయితే ఇంతకుముందు ఈ అక్యూజ్ వద్ద నుంచి మృతుడు కొన్ని బీడీలు, తర్వాత డబ్బులు తీసిండని చెప్పి ఒక అనుమానంతో నువ్వేనా డబ్బులు తీసినావు అని చెప్పి అనుమానంతో అతన్ని అడగడం జరిగింది. అడిగినప్పుడు అతను నేనెందుకు తీసినా, నువ్వు నన్నెందుకు బదనాం చేస్తున్నావు అని చెప్పి ఈ శివన్న రిప్లై చేయడం జరిగింది. దాంతో కోపంతో ఇతని బండలతో కొట్టి చంపడం జరిగింది. అప్పుడు తల వలిగి కింద బ్లీడింగ్ అయ్యి స్పాట్లో చనిపోవడం జరిగింది. దీనిలో ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసినందుకు గౌరవ ఎస్పీ గారు, రాహుల్ కాంత్ IPS గారిని, మన మావల CI స్వామిని, సిబ్బందిని అందరినీ అభినందించారు.